దైవజనులు మంగళగిరి ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నారు. బేత్ వివేక్ గారు రీసెంట్గా ఒక మందిరాన్ని, ఒక అందమైన దేవాలయాన్ని కట్టుకున్నారు. ఆ రోజు నేను లైవ్లో కూడా చూడటం జరిగింది. నిన్న ఏమైంది ఏంటో తెలియదు, షార్ట్ సర్క్యూట్ అయ్యి చర్చ్ అంతా కూడా కాలిపోయింది. నేను వాట్సాప్ నా స్టేటస్లో కూడా ఆ యొక్క వీడియోని పెట్టడం జరిగింది. ఒక దైవ సేవకుడికి ఎంత బాధ ఉంటుంది, ఒకవేళ ఇల్లు కాలిపోతే ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసు. అలాగే ఒక మందిరాన్ని ఎంతో కష్టపడి, ఒక మందిరాన్ని ఎంతో ప్రయాసతో, ఎందుకనంటే ఇల్లు కట్టడం మామూలు విషయం కాదు, దూరం ఉంటుంది, పెద్ద చర్చ్ షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారు. రాత్రి నుంచి నా హృదయంలో చాలా బాధ ఏంటి అని అంటే, ఎంత ప్రయాసతో ఎంత ప్రార్థనతో ఆ మందిరాన్ని కట్టుంటారో. నిజంగా మళ్ళీ దేవుడు తిరిగి ఆ మందిరాన్ని మళ్ళీ నిర్మించునుగాక, దేవుడు దానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించునుగాక. మీరు కూడా ఆ దైవజనుల గురించి, వారి కుటుంబాన్ని గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మళ్ళీ తిరిగి ఆ మందిరాన్ని లేపునుగాక.